మనం శ్రీవారి పాదాల దగ్గర ఉన్నాం. ఈ శ్రీవారి పాదాల దగ్గర ఈ రోజు జనాలు చూడండి ఎంతమంది వచ్చేసారు. చాలా ఎక్కువ మంది అయితే రష్ లో ఉంది. స్వామివారి దర్శనానికి కూడా అలాగనే ఉంది. చూశారు కదా, ఇక్కడ స్వామివారి కోసం ప్రతి వారం ప్రతి శనివారం రోజు భక్తులు అయితే ఏం చేస్తారో నేను ఇక్కడ చూపిస్తూ ఉంటాను. చూడండి, ప్రజెంట్ అయితే ఇక్కడ భక్తులు అయితే స్వామివారికి ప్రతి శనివారం అయితే దీపారాధన చేస్తూ ఉంటారు. ఆ దీపారాధన ఎలా చేస్తారో నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, స్వామివారి పాదాలు చూశారు కదా. దాని తర్వాత మనం ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి, స్వామివారి కోసం దీపారాధన స్వామివారి పాదాల దగ్గర భక్తులు చూస్తున్నారు కదా. స్వామివారి పాదాల దగ్గర స్వామివారికి దీపారాధన ఎలా చేస్తూ ఉంటారు. ఇంకా ముందుకు వెళ్దాం, ఎవరు ఏం చేస్తున్నారో చూపిస్తాను. ప్రజెంట్ ప్రతి ఒక్క భక్తులు తిరుపతిలో ఉండే చాలా మంది వరకు ఇక్కడికి వచ్చి స్వామివారికి దీపారాధన అయితే చేస్తూ ఉంటారు శనివారాలు. అదే కాకుండా ఇప్పుడు గంగమ్మ తల్లి జాతర నెల మొదలైంది కదా తిరుపతిలో, అందుకనే మనకు వానలు కూడా పడుతున్నాయి. చూడండి, ఇలా మాతో అయితే ప్రతి శనివారం అయితే ఇక్కడ భక్తులు వచ్చి దీపారాధన చేసుకుంటూ స్వామివారి పాదాలు దర్శించుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. అయితే మనం మంగాపురం టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. అక్కడైతే స్వామివారిని దర్శించుకుని ఊరేగింపు అయితే ఉండేది. మనం ఈసారి అయితే ఇక్కడికి మనం శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేస్తాం. అలిపిరి దగ్గర ఉండే శ్రీవారి పాదాల దగ్గరికి. అక్కడే లక్ష్మీనరసింహ స్వామి, మనకు ఆండాలమ్మ వారు అందరినీ దర్శించుకొని బయటకు వచ్చాం. చూడండి, శ్రీవారి త్రాసు దగ్గర అయితే ఉన్నాం మనం. నేను మా శివ అయితే వచ్చాము. మామూలుగా అయితే మన మంగాపురంలో అయితే మనతో పాటు మా భాస్కర్ సార్ వచ్చేవారు. ఇప్పుడు ఈసారి శివ వచ్చాడు స్వామివారిని ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి. చూశారు కదా, సమీపంలోనే మనకి ఇక్కడ గోశాల కూడా ఉంది. గోశాలలో మనకు కృష్ణ భగవానుడు, అలాగే అన్ని మన రకమైన మన ఇండియాలో ఉన్న ఆవులన్నీ కలిపి ఒక్కొక్క ఆవు ఉంటుంది. మనం చూడొచ్చు వీళ్ళైతే. కానీ అక్కడైతే కెమెరాలు అయితే నాటలేవుడు, అందుకనే నేను ఇక్కడి నుంచి చూపిస్తున్నాను. అందుకనే ఇక్కడ కృష్ణుని కానీ దర్శించుకునేదానికి ఎంతోమంది భక్తులు అయితే వస్తూనే ఉంటారు. తిరుమలకి వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి పాదాలను దర్శించుకొని ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకొని మన పాదాల గుండా ఈడ మనకు అలిపిరి పాదాల గుండా వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకొని పాదాలు దర్శించుకొని ఇక్కడి నుంచి అయితే యాత్ర స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎలాగైతే దర్శించుకుని ఉంటే కామెంట్లో తెలియజేయండి.